హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తాను, చూసేయండి. సింపుల్గా ఈజీగా చేసుకునేలాగైతే చేస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత రైస్ గిట్ట కరిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వేరొక గిన్నెలో ఒక గ్లాస్ రైస్కి అయితే 4 నుంచి 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అందులో ఆల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేసేసుకున్నాను. సాజీర, పట్టా, లవంగా అవన్నీ ఉంటాయి కదా, అవి వేసేసుకొని బిర్యానీ ఆకు గిట్ట వేసేసుకున్నా. ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యి, నిమ్మరసం వేసుకొని వాటర్ మొత్తం తెరలు కాగేలాగా మరగనిచ్చుకోవాలి. అప్పలోపు మనమైతే ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి అయితే వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం అని చెప్పేసి. ఫ్రైడ్ ఆనియన్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి వేసుకున్నాను. మీరైతే గిన్నెని చూసి అయితే భయపడకండి. కేక్ చేసినప్పుడు అలా అయిపోయింది, అది ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అయితే ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ మొత్తం తీసేసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే ఉడకబెట్టేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని ఫ్రై చేసుకోవడానికి అని చెప్పేసి. ఉడకబెట్టేసుకున్న ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి. ఉప్పు కారం లోపలికి పోతే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. తర్వాత ఎగ్స్ని అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం సాల్ట్, కారం వేసుకొని 2 వైపులా కాగనిచ్చుకోవాలి. అలా కాలిన గుడ్లని అయితే మనం మరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనమైతే బిర్యానీకి అయితే ఆయిల్ కన్నా నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకే ఇంకొంచెం ఆయిల్ తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యి, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను. మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగానే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గిట్ట వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు గిట్ట వేసుకోవాలి. అవి 2 మగ్గేంత వరకు అయితే మగ్గనిచ్చుకోవాలి మనము. అవి మగ్గేంత వరకు మనం ఒక రైస్ గిట్ట చూసుకుంటూ ఉండాలి. అది వాటర్ అయితే బాగా మరిగిపోయిన తర్వాత మనం నానబెట్టేసుకున్న రైస్ అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి అయితే టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఇవి బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే కలిపేసుకుంటూ ఉండాలి. ఇందులో అయితే ఇవి ఫాస్ట్గా ఉడకడానికి అని చెప్పేసి అయితే ఇప్పుడే మనం బిర్యానీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చూసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి ఒక 70% ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఇవి 70% మగ్గిన తర్వాత ఇందులోకి మనమైతే అయితే స్పైసీనెస్కి సరిపడా అయితే కారం వేసుకోవాలి. నేనైతే ఇంట్లో చేసిన కారమే వేస్తున్నానండి. అలా కారం వేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ బిర్యానీ మసాలా, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటైతే వేసేయాలి. అలా వేసేసుకున్న తర్వాత వాటిని ఇటో ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలుపుకొని ఇంకాస్త మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు అయితే మగ్గనిచ్చుకోవాలి. ఇదైతే అన్ని స్పైసెస్ నేను చెప్పాను కదా ఇప్పటివరకు, అవైతే వేసేసుకుంటున్నాను.
కొద్దిసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు 1 కప్పు వరకు అయితే పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఎగ్స్ అయితే మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ గిట్ట వేసేసుకోవాలి. అలా ఉడకబెట్టుకున్న ఎగ్స్ గిట్ట వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అవైతే మరి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అప్పలోపు అయితే మనకైతే రైస్ అయితే ఉడికిపోయి ఉంటుంది. ఆ రైస్ని అయితే ఇందులోకి అయితే లేయర్గా అయితే వేసేసుకోవాలి. నేనైతే 2 లేయర్లు మాత్రమే వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్గా మొత్తం రైస్ అయితే కొంచెం కర్రీ ఉంచేసి దీనిపైన అయితే రైస్ అయితే వేసేసుకుంటున్నాను. రైస్ ఒక గరిటె వేసిన తర్వాత దీనిపైన ఎగ్స్ అదంతా కర్రీ మిశ్రమం మొత్తం పెట్టేసుకొని మళ్ళీ మిగతా రైస్ మొత్తం వేసేసుకోవాలి. మిగతా రైస్ మొత్తం నీళ్ళేం లేకుండా వేసేసుకోవాలి. వేసేసుకొని పైన డెకరేషన్ కోసం అయితే మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అలాగే కొంచెం ఇలాచి పొడి అలాగే ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఫుడ్ కలరు మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా కొన్ని వాటర్, అవి గిట్ట గ్రేవీగా ఏం లేదు కాబట్టి రైస్ ఇంకొంచెం ఉడకాలి కాబట్టి ఆ కొన్ని వాటర్ సైడ్ నుంచి పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత దీనిపైన అయితే టిష్యూ పేపర్స్ అయితే వేసుకుంటున్నాను. టిష్యూ పేపర్స్ వేసుకోవడం వల్ల ఆవిరి అనేది అయితే బయటకు వెళ్ళకుండా ఉంటుంది. అయితే టిష్యూ పేపర్స్ వేసుకుంటారా వేసుకోరా అని చెప్పి చాలామంది అనుకుంటారు. వేసుకోవచ్చండి. టిష్యూ పేపర్స్ వేసుకొని వాటిపైన నీళ్ళు జీలకరించుకొని దమ్ పెట్టేసుకుంటే 8 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు మీ స్లిమ్లో పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే ఉంచితే వేడిగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు దమ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ అయితే. చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎగ్ బిర్యానీ అయితే పొరలుగా చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడండి ఎగ్ బిర్యానీ అయితే ఎంత బాగుందో, పొరలుగా ఉంది కదా, చాలా బాగుంటుంది. అస్సలు అన్నం పలుకు అనేదే ఉండదు. ఎంత బాగుంది, అన్నం మెత్తగా అనేది అసలుకే ఉండదు.